హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అండి. చిక్కుడుకాయ లేత చిక్కుడుకాయలన్నీ మార్కెట్లో తీసుకొచ్చారు రాత్రి. అందుకని చిక్కుడుకాయ వేపుడేస్తున్నా పిల్లలు స్కూల్కి. చిక్కుడుకాయలండి. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టేసా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం మెంతికూర కూడా వేస్తున్నానండి. మెంతికూర వేస్తే ఏంటంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కరివేపాకు, కారం. కావాల్సిన పదార్థాలు సింపుల్గా చేస్తున్నానండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు. ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు. ఈ పప్పులు ఎక్కువ వేసుకుంటే పిల్లలకి ఇష్టంగా తింటారండి. రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసామండి. పసుపు కాస్త కలిపి మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్, మగ్గిపోయింది. ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఓన్లీ వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేస్తున్నానండి, టేస్ట్ కోసం. టేస్ట్ బాగుంటుంది. లేకపోతే మీరు ఓన్లీ వెల్లుల్లిపాయలైనా కొట్టేసి వేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం పేస్ట్ ఉందనేసి వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అది వేసిన తర్వాత చిక్కుడుకాయలు వేసేద్దాం. చిక్కుడుకాయలు వేసేసి కాస్త కలిపి మూత పెట్టేస్తే మగ్గిపోతుందండి. ఏమి లేదు, చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయిందండి. చూడండి, బాగా మగ్గిపోయిందండి. చూడండి, బాగా మగ్గిపోయిందండి. వేసేస్తున్నానండి కారం పొడి. మీ రుచికి సరిపడా కారం వేసేసుకోండి. కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చండి. నేనైతే కారం వేస్తున్నాను, పిల్లలకి లంచ్ బాక్స్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది అనేసి. కలిపేసేయండి. ఇది 1 నిమిషం మగ్గిచ్చేసేయండి. మగ్గించిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర, తర్వాత వచ్చేసి మెంతికూర అండి. మెంతికూర వేసేసి కలిపేసేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.